అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యంగా భావించబడుతుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికా పూర్తిస్థాయి పౌరులు కాకపోయినా అక్కడ నివసించే హక్కు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు వంటి అనేక కీలక హక్కులు వారికి లభిస్తాయి. అందుకే ఏటా లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ పొందడానికి అనేక మార్గాలున్నాయి. ఉద్యోగ ఆధారిత వీసాలు, కుటుంబ ఆధారిత వీసాలు, శరణార్థ హోదా, డైవర్సిటీ వీసా, లాటరీ వంటి పద్ధతులు ప్రధానమైనవి. వీటిలో అత్యంత సులభమైన మార్గంగా చాలామంది భావించేది అమెరికా పౌరుణ్ణి లేదంటే శాశ్వత నివాస హోదా ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడమే. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ వస్తుందనే భావన చాలా దేశాల్లో బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ భావన పూర్తిగా తప్పు అని అమెరికా ఇమ్మిగ్రేషన్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇటీవల కాలంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ కార్డును దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా నిబంధనలను గట్టిగా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరుని వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డ్ ఖచ్చితంగా దక్కుతుందనే హామీ ఎక్కడా లేదని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు, చట్టపరమైన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ జనరల్ బ్రాడ్ బెర్నిస్టన్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో పెద్ద చర్చకు దారితీశాయి. వివాహం అనేది గ్రీన్ కార్డును సంపాదించడానికి ఒక సాధనంగా మాత్రమే ఉండకూడదని, అది నిజమైన దాంపత్య బంధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం తమ దేశ పౌరుడి జీవిత భాగస్వామిని అత్యంత సన్నిహిత బంధువుగా మాత్రమే గుర్తిస్తారు కానీ గ్రీన్ కార్డుకు అది గ్యారంటీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం వివాహ ధృవీకరణ పత్రాలు సమర్పించడం సరిపోదని, ఆ వివాహం నిజమైనదేనా అనే అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. పెళ్లి తర్వాత భార్యాభర్తలు నిజంగా కలిసి జీవిస్తున్నారా, ఒకే ఇంట్లో నివసిస్తున్నారా, వారి జీవన విధానం ఎలా ఉంది అనే అంశాలు అత్యంత కీలకంగా మారాయని స్పష్టం చేశారు. రోజువారీ జీవితంలో కలిసి ఉండకుండా కేవలం పేపర్ల మీద మాత్రమే పెళ్లి చూపిస్తే అది గ్రీన్ కార్డ్ కోసం చేసిన నకిలీ వివాహంగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. ఇకపై గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన దంపతులు వాస్తవంగా సహజీవనం చేస్తున్నారా అనే విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. భార్యాభర్తలు విడివిడిగా నివసిస్తున్నట్లయితే వారి దరఖాస్తులను మరింత లోతుగా పరిశీలిస్తామని, ఇందుకు గల కారణాలపై ఆరా తీస్తామని ఇమ్మిగ్రేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల విడిగా ఉండాల్సి వచ్చినా అసలు విషయం కలిసి జీవిస్తున్నారా లేదా అనేదేనని స్పష్టం చేస్తున్నారు. దంపతులు కలిసి జీవించడం లేదని నిర్ధారణ అయితే గ్రీన్ కార్డ్ కోసం దాఖలు చేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ కార్డ్ కోసమే పెళ్లి జరిగిందని అధికారులు భావిస్తే అది చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు. ఈ కఠినతర నిబంధనల నేపథ్యంలో వివాహం ఆధారంగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా చట్టపరమైన సలహాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలు తరచూ మారుతూ ఉండడంతో సరైన సమాచారం లేకుండా ముందుకు వెళితే నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి కేసును వ్యక్తిగతంగా పరిశీలించి చట్టపరమైన మార్గదర్శకాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ చెల్లుబాటు కాలాన్ని కూడా తగ్గిస్తున్న అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో దీర్ఘకాలానికి ఇచ్చే వర్క్ పర్మిట్లను ఇప్పుడు పరిమిత కాలానికే మాత్రమే మంజూరు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వలసదారులపై ఆర్థిక, మానసిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం ఇకపై అంత సులభం కాదనే విషయం స్పష్టమవుతుంది. వివాహం చేసుకుంటే సరిపోతుందనే పాత ఆలోచనలకు కాలం చెల్లినట్లే. నిజమైన దాంపత్య జీవితం, చట్టాలకు అనుగుణమైన ప్రవర్తన, పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ మాత్రమే గ్రీన్ కార్డ్ దిశగా ముందుకు తీసుకువెళ్లగలవు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యల ఉద్దేశం వ్యవస్థను శుభ్రపరచడం, నకిలీ వివాహాలను అడ్డుకోవడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల అమెరికాలో స్థిరపడాలని ఆశించే వలసదారులు ఇకపై మరింత జాగ్రత్తగా, చట్టపరమైన అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ కార్డు ఒక పత్రం మాత్రమే కాదు, అది బాధ్యతలతో కూడిన హోదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన సమయం ఇది.